రైటిక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత దేవినేని అవినాష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆగస్టు 15న హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. మంగళగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు. దీనిపై అవినాష్ పై కేసులు ఉండటంతో ప్రయాణానికి అనుమతులను ఇవ్వొద్దంటూ ఏపీ పోలీసులు ఇప్పటికే హెచ్చరికలను జారీ చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దేవినేని అవినాష్ వెనక్కి వెళ్లిపోయిన పరిస్థితి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అవినాష్ పై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. ముందస్తు చర్యల్లో భాగంగా లూకౌట్ నోటీసులను కూడా జారీ చేశారు. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి దేవినేని అవినాష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆగస్టు 15న హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. మంగళగిరి పోలీసులకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు సమాచారం అందించడంతో అవినాష్ పై కేసులు ఉండటంతో ప్రయాణానికి అనుమతులను ఇవ్వొద్దంటూ ఏపీ పోలీసులు తెలియజేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దేవినేని అవినాష్ వెనక్కి వెళ్లిపోయారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అవినాష్ పై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు కాగా ముందస్తు చర్యల్లో భాగంగా లూకౌట్ నోటీసులను జారీ చేశారు.